మనం జనగాం జిల్లా దేవరూపల మండలం ఏదైతే ధరావత్ తాండలో ఉన్నాం మనం ఏదైతే కేసీఆర్ గారు రైతు ఏదైతే పొలం బాట అనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి రచ్చవకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఆమె ఒక ఎస్టీ ముద్దు బిడ్డ, ఆమె ఒక ఎస్టీ బిడ్డ అయినందుకు ఆమెకు అప్పులైనందుకు సార్ నేను పెళ్లి చేస్తున్నా నా పెళ్ళికి రాండి అని కార్డు ఇస్తే ఆ కార్డు ఇచ్చిన నేపథ్యంలో ఎలా చేస్తున్నావు పెళ్ళి అని అంటే అరెకరం అమ్మే అయినా చేస్తా అని చెప్పింది. ఆ నేపథ్యంలో 5 లక్షలు ఇచ్చాడు తప్ప ఏదో ఆ పొలం ఎండబెట్టుకోమన్నారు, 1 లక్ష రూపాయలు ముందే ఇచ్చిర్రు, 1 లక్ష రూపాయల తర్వాత 1 లక్ష రూపాయలు ఇవ్వడం వల్ల ఆ పొలం ఎండబెట్టింది ఆమె అని అయితే చాలా పెద్ద ఆరోపణలు ఇస్తున్నాయి. నేను ఖబర్దార్ చెప్తున్నా, ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా నిన్న ఇక్కడికి వచ్చి ఏదైతే అభాండాలు ఆ యొక్క రైతుల మీద కానీ ఆ యొక్క అభాండాలు వేసే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గారు, మీరు నాకు కూడా కొంచెం ఐడియా, నేను పక్కన ఉన్న డోర్నకల్లే, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు గాంధీ భవన్లో మీ నాయకులు చెప్తున్నారు మీరు ఇసుక దందాలు మొదలు పెట్టిరట, అదేవిధంగా ఒక గుట్టనేమో 50 కోట్లు ఇంకో గుట్టనేమో 100 కోట్లకు అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీ అధ్యక్షుడు ఎవరైతే గాంధీ భవన్లో ఉన్నాడని తెలిసింది, చూడండి ఈ నీళ్లు, ఈ సత్యవ ఒక పోయే కాలువ ఇది ఎండిపోయింది. సత్యవ కూడా నాతోటే ఉంది. నేను చెప్తున్నా ఈ యొక్క పొలానికి పోయే నీళ్ళు ఇవి. లాస్ట్ టైం ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఫుల్గా ఉన్నప్పుడు ఈ యొక్క కాలువలో నుంచి వచ్చి ఆ సత్యవ ఒక పొలం పండేది. ఇప్పుడు ఆ నీళ్లు లేని పరిస్థితి తెలంగాణలో అవపడుతుంది. ఒక సత్యవ పొలమే కాదు, ఈ ఏరియా కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో గతంలో కూడా కరీంనగర్ పక్కన ఇరుకుల గ్రామానికి కూడా పోయినా ఆ రైతుల పరిస్థితి కూడా 600 ఎకరాలు ఎండే పరిస్థితి అక్కడ ఉంది. ఈరోజు నువ్వు వచ్చి ఖద్దరు రాజకీయాలు, నువ్వు చేసిన వీడియోలో ఏ వీడియోలోనే ఒక ఖద్దరు షర్ట్ లేకుంటున్నదా? ఖద్దరు షర్ట్ వేసుకున్న ఏ వ్యక్తి కూడా ఎంతవరకు వ్యవసాయం చేస్తాడని నేను అడుగుతున్నా. నీ ఖద్దరు రాజకీయాలు పక్కన పెట్టు. ఆ రోజు 46 జీవో విద్యార్థుల్ని నాడి రోడ్డు మీద నీ ఛానల్లో ఉంచింది ఖబర్దార్. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఈ యొక్క ఖద్దరు రాజకీయాలు చేస్తే పాపం ఈ సత్యవ పరిస్థితి ఏంది? ఏం సత్యవ నీకు ఎర్రబెల్లి దగ్గర 1 లక్ష రూపాయలు ఇచ్చి పొలం ఎండబెట్టుకోమన్నాడా? అనలే సార్, నాకు అనలే. మరి అన్నారని వార్తలు వస్తున్నాయి. అబద్ధం అని చెప్పేటి అబద్ధం. ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఇక ఈ కాలం బోర్లు వస్తే ఆ బోర్లో మోటార్ వేసి 100 ఎకరాలు పారిస్తున్నాం మేము. 5 సార్లు మా కుంటలు నీ పచ్చర్ల బయటండా 5 సార్ల కుంటాకు 5 సార్లు ఎండింది. నీరుడు మిషన్ చైన్ మిషన్ తోని దిగబడతా అంటే చైన్ మిషన్ తోని అన్ని నీళ్లు ఉండే. ఇప్పుడు నీళ్లు రాలే మాకు, అసలు కాలువలే వదలలే, కాలువ రాలే. మేము అబద్ధం వస్తాం రావు మాకు, ఇద్దరు మాకు అబద్ధం రావు. మేము రైతులు అబద్ధం చేసేటోళ్ళు కావు మేము అసలుకి. ఇన్ని 100 బాధలు మాకు సంపీరమే అబద్ధం చేయటోళ్ళు. మరి నిన్న ఒక ఛానల్ లొల్లిలు వస్తే నేను లేను. నిన్న పెళ్లి ఉన్నది నాది సారు, నా పెళ్లి ఉన్నది. ఏం బాధలు ఏం చేయాలంటే నాది మొత్తం ఎండిపోయింది. నేను ఎట్లా బతకాలి? నాకు నా 2 కొడుకులు 2 కోడళ్ళు 4 మనవరాలు సారు, నేను ఎట్లా పెళ్లి చేయాలంటే కార్డు ఇస్తే నీకు ఇస్తా బిడ్డ పెళ్లి చేసుకో బాధపడకు అని చెప్పిపోయిండు నాకు. ఆ విధంగా మరి వీళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే కేసీఆర్ మీకు ఆ పొలం కాడికి వద్దాం అనుకున్నాడు కదా, ఆ పొలం కాడికి వచ్చే ముందట మీకు ఒక 1 రోజుల ముందు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి దయాకర్ రావు మీకు డబ్బులు ఇస్తే ఆ పొలాన్ని నువ్వు ఎండబెట్టుకున్నావట. అది దయాకర్ రావు మాకు పైసలు ఇస్తే ఈ బోర్లోని ఆ బోర్లోని చూపెడతా. బోర్లు ఉన్నాయి. ఆన్సర్ చెప్పు నువ్వు. ఏదైతే ఆన్సర్ చెప్పు సత్యం, ఈ రైతులకి ఆన్సర్ చెప్పు. ఈ రోడ్ పైన పచ్చర్ల బాయ్ కుంటాలో ఎన్ని బోర్లు వేసినావో అన్ని బోర్లు చూపెడతాం. అయితే మళ్ళీ ఇంకొక విషయం కూడా లేదా ఉన్నదా ఈ కాలువ ఎక్కడ సోడాడి భూమిలో నుంచి రోడ్ దగ్గర నుంచి కాలువ తీసి కాలువ ఎండిపోయింది. ఇంకొక మాట కూడా అంటున్నారు, నిన్న కేసీఆర్ సార్ రావడం వల్లనే నీ పొలం అక్కడ జనాలు వస్తారు కదా, వాళ్ళు తొక్కి అట్లా అయిందట పొలం. కాదు సార్, తొక్కి అయినా ఒడ్లు పోదా, ఒడ్లు ఉండదా, ఒడ్లు అవ్వలే వాళ్ళకు. వాళ్ళు ఉట్లా చేస్తుర్రు. ఈ రైతులు ఏం చేస్తారని ఉట్లా కేసు పెడుతుర్రు. కేసీఆర్ ఎందుకు వచ్చిండు 5 లక్షలు ఇచ్చిపోయిండు అని ఉట్లా చేస్తుర్రు. వాళ్ళు ఇవ్వద్దని చేస్తుర్రు, అట్లా బతకవద్దని కుట్రద్దని చేస్తుర్రు. ఆ పొలం చాలా మంచిగా ఉండేనట. మంచిగా పొలం అయితే కోయలే కదా, వాళ్ళు కోసిన ఒడ్లు పైసలు ఇచ్చిపోను. వాళ్ళు చెప్పు సమాధానం చెప్పు. నిన్న ఉరికొచ్చి ఎగేసుకొచ్చి ఆడ 4 బోర్లు వేసింది, ఆడ అదేసింది ఇదేసింది అని మాట్లాడించినావు కదా, మాకు సాధారణ సమాధానం. మాకు పైసలు కోసి మేము కోసుకొని మేము నువ్వు అట్ట వేసుకొని పో. ఆ సత్యవకు నేను ఒప్పిస్తా, ఆ మొత్తం పొలం మీద కోసుకుంటే 20,000 వచ్చేటి. నువ్వు సగం రేట్ ఇచ్చిపో. సగం ఇచ్చిపో నాకు.
50 మేము బతా బిడ్డ పొద్దుగానన్నా మనం ఎకరాలు పోయినాయి మాకు ఒక్కటా రెండా అరే కేసీఆర్ గారు వచ్చి బోరేసి ఇట్లా చేసిపోయాడు ఎంత రాజ్యం బోర్ ఎట్లా ఎండిపోయింది ఎంత ఇంకోటి చేస్తే మొత్తం చేయాలి ఇప్పుడు ఎంత పెదమూడు ఏరియా మొత్తం ఇంకోటి చెప్పిస్తాపా మొత్తం ఒక్క పొలాలు కాదు ఎన్ని వరిలకు వస్తున్నావు ఎన్ని టారు నీరు 200 బస్తా 200 కింటాలు అమ్మిన వాడు ఏడొక బస్తా లేవని మేము దయచేసి ఏడొస్తే పెళ్లి చేయి బిడ్డ 5 లక్షలు ఇస్తా బిడ్డ అని చెప్పాను కానీ అట్లయినా మాకు వరి మీరు కోసుకొని ఇంకా 5 లక్షలు ఇస్తారు మాకు 5 మాకు బతికి మా పిల్లలకి దగ్గర చేయరి ఆ దగ్గర చేసి మా పెళ్లి చేయరి మాకు దగ్గర చేయరి మీకేం మేము దౌరించి అంటలేము కదా మీ ఆస్తి అడుగుతలేము కదా మాకు ఏమంటే మాకు సాధు అని చెప్తున్నాం మేము బతికేటట్లేవు నీళ్ళు లేవు పాలు లేవు మేము ఎండాకాలం తినమని నీళ్ళు బుక్కి నీళ్ళు రైతులకు ఆదుకోవాలని మీకు చెప్తాను అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఎండిపోలే కదా మేము నీరుడు 5 సార్లు కుంటాలు ఎండింది 5 సార్లు ఒక్కసారి కాదు ఈ నీళ్ళతో అయితే ఇక్కడ ఈ కాలువ నీరుడు ముందేటోడు ఎక్కడి నుంచి ఆ కాలువ ఒకటి పెట్టాం ఆ కాడ ఒకటి పలక పెట్టాం మేము బొర్లుకుంటా నీళ్ళు ఎన్నిసారి అన్ని చూపెడతాను నేను కండ్లు పెట్టింది ఓకే అమ్మా ఒక 5 నిమిషాలు ఎస్ ఈ యొక్క కాలువ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో ఆ కుంటలకు లేని నేపథ్యంలో ఆ మోరి వరకు నింపి ఆ మోటార్లతోటి ఆ కుంటలు నింపుకునేటోళ్ళు ఈ రైతులు. ఈ రోజు ఈ యొక్క దుబ్బ కొడుతుంది, నీ కనీసం సిగ్గుండాలి, నీ కనీసం రైతులతో రాజకీయం చేయడానికి నీ కనీసం బుద్ధి ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీ కొంచెం అన్న సిగ్గు బుద్ధి అనేది ఉంటే రైతులతో ఆడుకుంటారు. ఆ యొక్క సత్తవ పెళ్లి కోసం అడిగితే డబ్బులు ఇచ్చిండు, ఆ కొడుకు పెళ్లి రేపే పెళ్లి. ఈరోజు ఆమె బాధ ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చింది, రేపే పెళ్లి. వీలుంటే వచ్చి చూడు ఆ కుటుంబం పరిస్థితి. ఒక ఎస్టీ బిడ్డకి ఒక 5 లక్షలు సాయం చేస్తే నీకెందుకు అంత కండ్ల మంట, నీకెందుకు అంత మంట? ఇంతమంది రైతులు ఉన్నారు, కళ్ళకు అవపడతలే. నువ్వు చేసిన వీడియోలో ఏ ఒక్క వ్యక్తి అన్న రైతు ఉన్నాడా? ఖద్దరు షెట్లు వేసుకొని వచ్చి నువ్వు వీడియోలు చేసిపోతే రైతులు ఊరుకుంటారు అనుకుంటున్నావా? యశస్విని రెడ్డి గారు సినిమా అంటున్నారు.